నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వీడియోలోకి పోయే ముందుగా మీ అందరికీ నా రిక్వెస్ట్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి మెసేజ్ 10 మందికి చేరటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం, రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆసక్తి రేపుతున్న 4 నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాలలో చాలా ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది. అదేంటంటే, ఈ 4 నియోజకవర్గాలలో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల, నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంగళగిరి. ఈ నలుగురు ఉద్దండులు పోటీ చేస్తున్నటువంటి 4 నియోజకవర్గాల మీద ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరికి ఏ నియోజకవర్గంలో మెజారిటీ వస్తుంది అనే ఒక ఆసక్తి నెలకొని ఉంది. దీని మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ 4 నియోజకవర్గాలను విడివిడిగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటిసారిగా కుప్పం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే, ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1984 సంవత్సరం నుంచి ఈ కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ కుప్పం నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడుకి మధ్య బార్డర్గా ఉండేటటువంటి నియోజకవర్గం. దీనిలో తమిళ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 2014-19 ఎలక్షన్లు కానీ తీసుకున్నట్లయితే, అంతకుముందు గెలిచినప్పుడు భారీ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. ఎందుకంటే చిత్తూరు పార్లమెంటు స్థానం గెలుపొందటానికి ప్రధానమైన కారణం కుప్పం నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాలు వెనకబడినప్పటికీ కుప్పం నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ వచ్చిన ఓట్లతో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరుగుతుంది. అదేవిధంగా 2014 ఎలక్షన్లో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 40,000 పైచిలుక మెజారిటీ రావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి 2019 ఎలక్షన్లో దాదాపు 31,000 మెజార్టీ రావడం జరుగుతుంది. అంటే మొదటి నుంచి క్రమేణా రాను కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెజారిటీ తగ్గుతూ వస్తూ ఉంది. కానీ ఈసారి ప్రత్యేకంగా 1,00,000 మెజారిటీ తీసుకురావాలనే దృక్పథంతో ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి, దాని మీద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారిని కమిటీ చైర్మన్గా చేసి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే దీని మీద వైసీపీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దాని బాధ్యత అప్పచెప్పి, దీన్ని ఏ విధంగానైనా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఓడించాలి అనే దృక్కోణంతో చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఒక కమిటీ వేసి, కమిటీ ద్వారా ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా రావాలి అనే ఉద్దేశంతో నియోజకవర్గంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి శంకుస్థాపన చేసి ఇంటి నిర్మాణం కూడా కొనసాగించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కుప్పముకు చేసినటువంటి మంచి పనులు, కుప్పంలో అన్ని రకాల సౌకర్యాలు, కనీస వసతి సౌకర్యాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని రకాల సౌకర్యాలను ఏర్పరిచి కుప్పం ప్రజలకు చేసిన సేవను వాళ్ళు గుర్తుంచుకొని మళ్ళీ తిరిగి అత్యధికంగా ప్రజల మద్దతుతో 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో 1,00,000 కాకపోయినా దాదాపు కూడా ఒక 55,000-60,000 మెజార్టీతో ఇక్కడ గెలుపొందే అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. నెక్స్ట్ 2వ నియోజకవర్గం తీసుకున్నట్లయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి పులివెందుల. ఈ పులివెందుల నియోజకవర్గం అనేది నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అక్కడ ఏ పార్టీ నుంచి అయినా, కాంగ్రెస్ నుంచి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెందినటువంటి నియోజకవర్గం. అక్కడ వాళ్ళకి అది పెట్టన కోటలుగా తయారు చేసుకున్నారు. ఈ పులివెందుల నియోజకవర్గంలో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత రాజశేఖర రెడ్డి హఠాత్ మరణం తర్వాత వైఎస్ విజయలక్ష్మి గారు పోటీ చేసి అక్కడ గెలుపొందడం జరిగింది. ఆ తదనంతర పరిణామాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, తర్వాత 2014 జరిగిన ఎలక్షన్లలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఈ 2014లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఇంచుమించు 75,000 మెజార్టీతో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలుపొందడం జరిగింది. అంటే ఇంత భారీ మెజారిటీతో అక్కడ గెలుపొంది రాష్ట్ర స్థాయిలో దాదాపు అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. కానీ అనివార్య కారణం దురదృష్టవశాత్తు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవే ధ్యేయంగా అధికారం కోసం మాత్రమే శ్రమిస్తూ పాదయాత్ర చేయడం జరిగింది. రాష్ట్రమంతా పాదయాత్రతో పాటుగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో రాజశేఖర రెడ్డి కొడుకుగా గౌరవించి 2019లో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో 151 సీట్లతో గెలిపించడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి దాదాపు 91,000 పైచిలుక మెజార్టీ ఓట్లతో గెలుపొందడం జరిగింది. కానీ 2024 ఎలక్షన్లో పరిస్థితులన్నీ కూడా తారుమారు కావడం జరిగింది. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2019 ఎలక్షన్ల ముందు జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, అప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది 2019 ఎలక్షన్లకు 3 నెలలు జరగటం వల్ల దాని నుంచి పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందడం జరిగింది. ఈ హత్యని తమకు అనుకూలంగా వినియోగించుకుని నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేస్తూ ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి పూర్తిగా లబ్ధి పొందడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో పూర్తి పాత్ర అనేది వైఎస్ కుటుంబంలోనే ఉంది. దీనికి ప్రధాన కారకులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల పాత్ర కూడా ఉంది అని నిర్ధారిస్తూ సిబిఐ ఛార్జీ షీట్ వేయటం వలన తదనంతర జరిగిన నాటకీయ పరిణామాలతో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా తప్పించుకోవడం జరిగింది. దీని మీద డాక్టర్ వైఎస్ సునీత గారు ధ్వజమెత్తుతూ నాకు న్యాయం చేయండి అని పులివెందులలో తిరుగుతూ షర్మిలతో చేతులు కలిపి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమింపబడి కడప పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది. ఈ కడప పార్లమెంటుకు పోటీ చేసి కడప పార్లమెంట్లో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో విస్తృత ప్రచారంలో పాల్గొని సునీత గారు, షర్మిల గారు ఇద్దరు ప్రచారంలో పాల్గొని వైఎస్ వివేకానంద హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు పాత్ర ఉంది, దీనిలో మాకు న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని విస్తృత ప్రచారం చేస్తూ కొంతవరకు సానుభూతి పొందడం జరిగింది. దీని ప్రభావంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు వచ్చినటువంటి మెజార్టీ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పులివెందులు గెలుపొందుతారు. కానీ గెలుపొందినా కూడా వైఎస్ వివేకానంద హత్య ప్రభావము, అవినాష్ రెడ్డి ప్రభావం వలన మెజారిటీ అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది కడప పార్లమెంటు కూడా ప్రభావాన్ని చూపించి దాదాపు వైఎస్ అవినాష్ రెడ్డి గెలవటం కూడా కష్టంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వైఎస్ షర్మిల అసలైన రాజశేఖర రెడ్డి గారు వారసురాలను నేను, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న రోజులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు, రాజశేఖర రెడ్డి గారు ధ్యేయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే, కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేయుచున్నాను, రాజశేఖర రెడ్డి వారసురాలుగా నన్ను మీరు గెలిపించండి, నన్ను దీవించండి అని పూర్తిగా ప్రచారంలో పాల్గొని ప్రజలను అడగటం, అప్పీల్ చేయడం జరిగింది. ఇది ప్రధాన కారణంగా కడప పార్లమెంటు మీద ప్రభావం చూపించబోతుంది. అదేవిధంగా ఈ వైఎస్ అవినాష్ రెడ్డి అనేది వివేకానంద రెడ్డి హత్య గురించి తన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఎటువంటి సమాధానం చెప్పలేక ఎటువంటి రిప్లై ఇవ్వలేక చాలా ఇబ్బంది పడటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ ప్రభావం, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి ప్రభావం వలన కడప పార్లమెంటు కీన్ కంటెస్ట్గా తయారవటమే కాకుండా పులివెందులలో కూడా భారీగా మెజారిటీ తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే తర్వాత రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షురాలు పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం, ఇది కూడా ఎంతో ఆసక్తికరమైన నియోజకవర్గం. ఎందువల్లంటే ఈ పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఈ పిఠాపురం అనేది 2014లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎస్విఎన్ వర్మ అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఈ ఎస్విఎస్ఎన్ వర్మ అనే అతను చాలా మంచి వ్యక్తి, కష్టపడి తిరిగి దాదాపు నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి ప్రతి కార్యకర్తతో పేరున పిలిచేటటువంటి పరిచయాలను ఏర్పరచుకొని నియోజకవర్గంలో మొత్తం
నియోజకవర్గంలో మొత్తం అనేక సర్వీసులు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని పిఠాపురంను చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ 2019 ఎలక్షన్లలో సహజంగా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి గాలి ప్రభావం వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం వలన అక్కడ ఎస్విఎస్ఎన్ వర్మ వంగా గీత చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత వంగా గీత అనేది అక్కడ ఎమ్మెల్యేగా ప్రెజెంట్ ఉంటున్నారు. తర్వాత 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఎస్విఎస్ఎన్ వర్మనికి నచ్చచెప్పి జనసేన నేత పవన్ కళ్యాణ్కి సపోర్టు చేపించడం జరిగింది. ఎస్విఎస్ఎన్ వర్మ అనేది సంపూర్తిగా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టు, తన సినీ గ్లామరు, యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పొట్టు, తెలుగుదేశం పార్టీ క్యాడరు అన్నీ కలిసి వచ్చి ఇందులో భారీ విజయం సాధించడం జరుగుతుంది. ఇంచుమించు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ 60-70 వేల మెజార్టీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పి పరిశీలకులు, విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపొందే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సినీ గ్లామర్తో పాటుగా టీడీపీ క్యాడర్ ఇంతవరకు రాజకీయాల్లో లేడు కాబట్టి క్లీన్ ఇమేజ్తో ఇందులో పోటీలలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉపయోగపడి చాలా మంచి మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇది రాజధాని ప్రాంతము. ఈ మంగళగిరి అనేది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సీటు కాదు. ఇంతవరకు జరిగినటువంటి ఎలక్షన్లో ఎప్పుడూ కూడా ఒకసారి నన్నపనేని రాజకుమారి గెలిచినట్టు గుర్తుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ మంగళగిరి సీట్ అనేది కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటూ ఉంది. 2019లో నారా లోకేష్ బాబు గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు పోటీ చేసి, ఎందువల్లంటే ఇది రాజధాని ప్రాంతంలో ఉంది, రాజధానికి 33,000 ఎకరాల భూ సేకరించి ఇక్కడే రాజధాని ఏర్పరచుకోవటం వల్ల ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ బాబు గారు ఎన్నుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం దాదాపు ఇండస్ట్రీ ఎస్టేట్స్ మరియు అనేక ప్రభుత్వ ఆఫీసులన్నీ నెలకొల్పి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం అవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నిటినీ ప్రచారం చేసుకుంటూ 2019 ఎలక్షన్లో నారా లోకేష్ బాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. కానీ సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్టు, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి గాలి, ఒక్క ఛాన్స్ అనే నినాదంతో నారా లోకేష్ బాబు గారు అతి తక్కువ మెజార్టీతో ఇక్కడి నుంచి ఓటమి పాలు చెందడం జరిగింది. దాదాపు 4,800 ఓట్లతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ తర్వాత నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకొని నియోజకవర్గాన్ని ప్రజలకు సేవ చేస్తూ సొంత నిధులతో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలను చేస్తూ ఆ నియోజకవర్గంలో అలాగే ప్రచారం చేస్తూ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది. కాబట్టి తిరిగి 2024 ఎలక్షన్లో లోకేష్ బాబు గారు ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం జరిగింది. తాడో పేడో తేల్చుకోవాలంటూ ఇక్కడే మంగళగిరిలోనే నేను ఓటమి చెందినా కూడా ఇక్కడి నుంచి పోను, మీకు సేవ చేస్తూ ఉంటాను, గెలిపించింది మీ ఇష్టం అని చెప్పి ఇక్కడే అన్ని హంగులు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేస్తూ ఆరోగ్యపరంగా కానీ, క్రీడల పరంగా కానీ, తర్వాత వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా ప్రజలకు సహాయం చేస్తూ ఇక్కడ 2024లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్లో నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మెజారిటీ అనేది మనం ఎంత వస్తుందో చెప్పలేము. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నియోజకవర్గం. అనేక రకాల క్యాలిక్యులేషన్స్ ఇక్కడ పనిచేస్తాయి. కాబట్టి లోకేష్ బాబు గారు గెలుపొందడం అయితే పక్కా. కానీ ఇక్కడ మెజారిటీ అనేది దాదాపు 10,000 నుంచి 20,000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చని పరిశీలకులు మరియు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదండి ఈ 4 ఆసక్తికరమైన ఈ 4 నియోజకవర్గాల యొక్క కథా కమీషు.
మరి రాబో రిజల్ట్స్లో ఎలా వస్తుందో చెప్పవచ్చు. ఇప్పటి వరకు పరిశీలకుల అంచనా ప్రకారం అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గెలుపొందే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే ఈ 4 నియోజకవర్గాలు పక్కాగా వీళ్ళు గెలుపొందుతారు. కానీ ఎవరి మెజార్టీ ఎంత అనేది లెక్కేసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నమస్కారం, ధన్యవాదాలు.